హలో వానదేవుడికి మన మీద చాలా కోపం వచ్చినట్టుందండి. 4 days నుంచి వర్షం దంచేస్తుంది, అస్సలు నార్మల్గా లేదు. ఈ చల్లటి వాతావరణంలో మంచిగా ఫ్రై చేసుకుంటే అది హెల్దీగా మంచిగా అంటే అలసందల మసాలా ఫ్రై ఎలా ఉంది? బాగుంటుంది. పేరుతో పాటు రెసిపీ కూడా చాలా బాగుంటుంది, నమ్మండి. మరి ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు నేర్పించేనా? చలో, ఇది ముందుగా ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ అలసందలు అనేవి నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో ఈ అలసందల్ని వేసుకొని 1 కప్ అలసందలకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, తక్కువ చేసుకోండి. సో ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా పోతుంది, ఇంకా మనకి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది అయ్యేలోపు చిన్నగా కటింగ్ ప్రాసెస్ చేసేద్దాం. ఆనియన్స్ అండ్ మిర్చి చక్కగా 7 వెల్లుల్లిపాయ రెబ్బలు పీల్ ఆఫ్ చేసి చిన్నగా కట్ చేసుకోండి. టైం పడుతుంది, బట్ తప్పదు టేస్ట్ కోసం. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ లోపు మన కుక్కర్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, మంచిగా ఇలా ఉడకాలి. ఏమాత్రం ఉడకలేకుండా తీసేసారనుకోండి మన స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉడకాలి. మంచిగా స్ట్రెయిన్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. మీరు ఎక్స్ట్రా ఉడకపోతే 2 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోండి బెస్ట్. సో మంచిగా కళాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1 స్పూన్. ఇవి మంచిగా చిట్టపట్టలాడినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో జీలకర్ర ఆవాలునా, కంపల్సరీ ఆవాలు వేస్తే జీలకర్ర వేయాలి. తర్వాత మినప్పప్పు 1 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. ఇది ఎంత క్వాంటిటీ తీసుకున్నామో శనగపప్పు కూడా అంతే తీసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి, కలిసిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో ఒక 3 ఎండుమిర్చి వేసేయండి, మంచిగా కట్ చేసి వేయండి. కరివేపాకు కూడా వేయండి. దూరంగా వెళ్ళండి, దగ్గరగా వెళ్ళకండి, తుల్లుతుంది. నోటీస్. సో మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ మిర్చి, అదేనండి మిర్చి, అది కూడా ఒక 3 మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఇవన్నీ అయిన తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. ధనియా పౌడర్ 1 స్పూను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ అలసందలు ఉడకబెట్టినప్పుడు 1 స్పూన్ వేసాం. సో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కారం కూడా అంతే, మనం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోండి. ఓకే, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అలసందలను వేసేయండి. వేసేసి దాంతోపాటు కలుపుతూ ఉండాలి, అవన్నీ మిక్స్ అయినట్టు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు. సో ఈ విధంగా అన్నీ కలిసిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ గరం మసాలా 1/2 స్పూన్ వేసేసి తీసేయడమే. ఒక 2 minutes అలాగ లో ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలి. లేదు నాకు మసాలా వద్దు అంటే అవాయిడ్ చేసేయచ్చు, టోటల్ మీ ఆప్షన్. కానీ మసాలా వేస్తే బాగుంటుంది. సో ఇదేంటి, చక్కగా మంచిగా వేడిగా ఉన్న అన్నంలో కలుపుకో తినచ్చు, నార్మల్గా తినచ్చు. చాలా టేస్టీ ఉంటుంది, నమ్మండి, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, కంపల్సరీ బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.